ఈ టమాటోలు చూడండి గడ్డకట్టుకుపోయి ఎంత గట్టిగా ఉన్నాయో. ఎగ్స్ కూడా గడ్డకట్టుకుపోయి ఇలా పగిలిపోయండి, క్రాక్ వచ్చాయి. ఇలా ఎందుకు అవుతుందో ఈ వీడియోలో చూద్దాం. అందరికీ హాయ్ అండి. ఈ సింగిల్ డోర్ రీఫ్రిజిరేటర్లో ఎందుకు ఇలా జరిగిందో చూద్దాం. ముందుగా డోర్ ఓపెన్ చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చండి, ఇక్కడ టెంపరేచర్ కూడా నార్మల్లోనే ఉంది, బట్ ఐస్ ఎక్కువై గడ్డ కట్టుకుపోతున్నాయి. ఫ్రిడ్జ్లో ఐస్ ఎక్కువైనప్పుడు కూల్ కూడా ఎక్కువ అవుతుంది, అందువల్ల ఇలా గడ్డ కట్టుకుపోతున్నాయి. కానీ టెంపరేచర్ అనేది మనం నార్మల్గా పెట్టినా ఇలా అవుతుందంటే ఈ రీఫ్రిజిరేటర్ యొక్క పనితీరులో ఏదో ట్రబుల్ వచ్చి ఉంటుంది. రీఫ్రిజిరేటర్ వాడేవాళ్ళు ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తే వెంటనే రిపేర్ వాళ్ళని పిలిపించుకొని చెక్ చేయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ హైలో పెట్టుకున్నట్లయితే మనం ఆ సీజన్ బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకుని కొంచెం లోలో పెట్టుకుంటే సరిపోతుంది. కానీ అలా కాకుండా టెంపరేచర్ లోలో ఉండి కూడా వెజిటబుల్స్ ఫ్రిడ్జ్లో ఉండేవన్నీ గడ్డకట్టుకుపోతున్నట్లయితే ఇక్కడ డీఫ్రాస్ట్ బటన్ ఉంటుంది కదా బ్లూ కలర్లో, ఆ బటన్ ప్రెస్ చేయండి. బటన్ ప్రెస్ చేసిన తర్వాత అది తిరిగి నార్మల్ పొజిషన్కి రాలేదే వెనక్కు అని టెన్షన్ పడిన అవసరం లేదు. ఈ డీఫ్రాస్ట్ బటన్ అనేది ప్రెస్ చేస్తే మనకు ఫ్రిడ్జ్లో ఉండే ఐస్ కరిగిపోవడమే కాదు, ఇంకా 2 యూజెస్ ఉంటాయండి. అందులో ఫస్ట్ వన్, ఫ్రిడ్జ్ యొక్క శక్తి సామర్థ్యాన్ని పెంచుతుందండి. నెక్స్ట్ సెకండ్ వన్, ఫ్రిడ్జ్ యొక్క కాలాన్ని పెంచుతుంది, అనగా ఎక్కువ కాలం మన్నికలోకి వస్తుంది. సో మనం డీఫ్రాస్ట్ బటన్ అనేది ప్రెస్ చేస్తూ ఉండాలి. కానీ చాలామందికి డీఫ్రాస్ట్ బటన్ ఎప్పుడు ప్రెస్ చేయాలనేది తెలియదు. ఇక్కడ మనకు గైడెన్స్లో కూడా ఆల్రెడీ కంపెనీ వాళ్ళు ఇచ్చుంటారు వీక్లీ ట్వైస్ ప్రెస్ చేయమని. మనము వీక్లీ అనే ఉండదు, మన ఐస్ బట్టి ప్రెస్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ఐస్ ఎక్కువ గడ్డ కట్టినట్లయితే ఈ డీఫ్రాస్ట్ బటన్ అనేది ప్రెస్ చేయండి. అలా మంత్లీ ఒకసారి ప్రెస్ చేసినా సరిపోతుంది. కానీ మనకు ఫ్రిడ్జ్ వాడకం బాగుండాలి, ఎక్కువ కాలం మనకు మన్నికలోకి రావాలనుకుంటే వీక్లీ వన్స్ అయినా కనీసం ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేసిన తర్వాత డీఫ్రాస్ట్ బటన్ బ్యాక్ రావడానికి, నార్మల్ పొజిషన్కి రావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఫ్రిడ్జ్లో ఉండే ఐస్ అంతా కరిగిపోయిన తర్వాత ఆ బటన్ మళ్ళీ వెనక్కి వస్తుంది. తర్వాత ఫ్రిడ్జ్లో ఐస్ కరిగిందో లేదో గమనించండి. ఒకవేళ ఐస్ పెద్దగా కరిగినట్లు అనిపించకపోతే మెయిన్ ప్లగ్ అనేది తీసేయండి. ఈ ఫ్రిడ్జ్ యొక్క మెయిన్ ప్లగ్ తీసేసిన తర్వాత కొంత సమయం అలానే ఉంచి తర్వాత మనం ప్లగ్ కూడా తీసాం కనుక ఆటోమేటిక్గా కరిగిపోతూ ఉంటుంది. కరిగిపోయిన తర్వాత మళ్ళీ ప్లగ్ పెట్టండి. ప్లగ్ పెట్టి నెక్స్ట్ నేనేం చేశానో చూడండి. ముందుగా 2 టమాటోస్ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఎందుకంటే గడ్డ కడుతుందో లేదో ఒకసారి మనం గమనించిన తర్వాతనే మిగతా కూరగాయలు కానీ వేరే ఏవైనా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. సో ముందుగా 2 పెట్టాను. నైట్ అలా పెట్టి మార్నింగ్ మళ్ళీ వెళ్ళి చెక్ చేశానండి. నార్మల్ కూల్లోనే ఉన్నాయి టమాటోస్. సో మనకు ఫ్రిడ్జ్ నార్మల్గానే వర్క్ చేస్తుంది, ఏం ఇబ్బంది ఏం లేదు. అందువల్ల మిగిలిన టమాటోస్ కూడా తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాను. మీరు కూడా ఇలానే చేయండి. ఒకవేళ ఇవన్నీ చేశాక కూడా మీకు వెజిటబుల్స్ ఫ్రిడ్జ్లో గడ్డకడుతున్నట్లయితే థర్మోస్టాట్ సెన్సార్ అనేది రిపేర్ అయి ఉండొచ్చు. సో రిపేర్ చేయించుకోండి. రిఫ్రిజిరేటర్లో రిపేర్ ఏం లేకుంటే మాత్రం నేను చేసినట్లే మీరు చేయండి. ఆ మెథడ్ నాకులాగే మీకు కూడా 100% వర్క్ అవుతుంది. ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.